ఒక్కరో ఫ్రీగా వచ్చింది అందరూ వస్తారు కదా రూమ్లో అక్కకోండి అందరూ రాకుండా ఒకరు చేసేస్తాను. ఉత్తరాది చౌపున రైల్వే కోడ్ జనసేన పార్టీ సమన్వయ సభ్యుని. ఇది అత్యంత ఆనందకర జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీల కూటమి అధికారాన్ని చేర్చుకోవడం, సముద్రంలో కొట్టుకుపోతున్న ఒక నిస్సహాయుణ్ణి ఒడ్డుకు చేర్చే నావ దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నడి సముద్రంలోంచి ఒడ్డుకు చేర్చి క్షేమంగా మంచి పరిపాలన అందించే విధమైన ప్రభుత్వం రావడం సంతోషకరం. పవన్ కళ్యాణ్ గారి భావజాలం, నీతి నిజాయితీ, చంద్రబాబు గారి చతురత, బీజేపీ ఆశీస్సులు కలిసి ఈ నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వం ద్వారా ప్రజలకు బొమ్మ బొరుసులో ఉన్నట్లు ఒకవైపు సంక్షేమం, ప్రజా ఆకర్షక పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ కొనసాగుతూనే మరోవైపు అభివృద్ధి కూడా గణనీయంగా పారిశ్రామిక, ఆర్థిక, విద్య, వైద్య, ఉపాధి అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందేదానికి కూటమి విశేషంగా కృషి చేసి రాబోయే 5 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించి గొప్ప విజయాలను సాధించాలని ఆశిస్తూ జై జనసేన. మిత్రులకు నమస్కారం. గత 5 ఏళ్లుగా అరాచక పాలన జరిగింది. అరాచకం ఎంతలా ఉండిందంటే, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రోజుల్లో ఉన్న శాంక్షన్ అయ్యి సగం డబ్బులు ఇచ్చి సగం డబ్బులు ఇవ్వకుండా ఉన్నటువంటి హౌసింగ్ బిల్లులు కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. సామాన్యుడు కూడా క్లియర్ కట్గా తెలిసేటువంటి విషయం ఏంటంటే, సంపద పెంచల, అప్పులు చేసి స్కీములు పెట్టారు. ఎంతకాలం మన రాష్ట్ర ప్రభుత్వం నిలకడగా ఉండగలదు? క్లియర్ కట్గా సామాన్యుడికి అర్థమైపోయింది. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానీ ఏది డెవలప్ కానివ్వకుండా చేశారు. ఈనాడు అమరావతి అనే రాజధాని కానీ అభివృద్ధి చెందుంటే వేల కోట్లలో మనకు ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం ఉండేది. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం రాజధానిని డెవలప్ చేయకుండా చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడేట్టుగా చేయడం జరిగింది. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర యువత ఏదర్ బెంగళూరు కానీ లేకపోతే చెన్నై కానీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారంటే, అయ్యా మీ తెలుగు వాళ్ళందరూ మా కంపెనీలు మా రాష్ట్రానికి రావడం ఏంది, చాలా దారుణం ఇది, మాకున్నటువంటి ఉపాధి అవకాశాలు కూడా మీరు కొట్టుకోబోతున్నారు అని చెప్పి అంటున్నారు. దానికంతా బలమైన కారణం ఏంటంటే, ఇక్కడ మనం ఉపాధి కల్పించలేకపోయాం, ఉపాధిలో ఫెయిల్ అయ్యాం. ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవడంలో సూపర్గా ఫెయిల్ అయినటువంటి జగన్మోహన్ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా సరైన సమయంలో గుణపాఠం చెప్పారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈనాడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దాన కార్యక్రమాలు, కౌలు రైతులు డబ్బివ్వడం కానివ్వండి, అవన్నీ కూడా ప్రజలు గుర్తించారు, గమనించారు. అందుకే ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది. 100% సీట్లు ఏ ప్రపంచంలో మనం ఈరోజు లెక్కెట్టుకుంటే ఎక్కడే కానీ ఇదొక ఓల్డ్ రికార్డ్. పవన్ కళ్యాణ్ గారు ఆయన పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీలు, 2 పార్లమెంట్లు కూడా గెలవడం నిజంగా ప్రపంచ స్థాయి రికార్డ్ ఇది. కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్ ప్రభుత్వం ఆయన ఏ విధంగా ఆయన పనితీరు ఉందో ఆయనకి అర్థమైంది. అది టైంకి ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నమస్కారం.